అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీ అందరూ కూడా గమనించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గజని అనుకుంటా. ఒకరోజేమో బీఫ్ తింటాడు, ఒకరోజేమో బాప్టిజం తీసుకున్నాను అంటాడు, ఒకరోజేమో సనాతని అంటాడు. తిరుపతికి వస్తాడు, రెడ్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు. తమిళనాడుకి పోతాడు, గ్రీన్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు. మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో అన్నాడు, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సీఎం నెయ్యిలో ఇది కలిపాడు అంటారా? ఎక్కడైనా సీఎంలు కూర్చొని కలుపుతారా అని ఆయనే మాట్లాడాడు. అంటే బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు వాళ్ళు కదా జగనన్నకి క్షమాపణ చెప్పాలి. ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి, ఆయన భక్తులకి, ముఖ్యంగా హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలి. అది వదిలేసి మాకే మీరు క్షమాపణ అడగాలి అంటారు, మీరు మాకు చెప్పాలి అంటారు. ఎందుకు చెప్పాలి? ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారు, లక్షలాది కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా మీ బినామీలకు రూపాయలకి ఇచ్చేస్తారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు, ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టాలి, మా ఇళ్ళ మీద దాడి చేసి మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాము, లేదా మా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాం. ఇంతకన్నా మీకు ఏమైనా చేతన అవుతుందా? అందుకే మీరు చేతగాని దద్దమ్మలు చౌటలు అనేది. ఈరోజు కొత్త నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతుకో కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. అంత ఘోరంగా నిన్న మళ్ళీ మాట్లాడతాడు. అంటే మీరు తెలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ఏవైతే శాంపుల్స్ని తీసుకున్నారో అవి ఎవరి హయాంలో తీసుకున్నారు? మీరు 2024 జూన్ 12వ తేదీ మీ అధికారం వచ్చింది. శాంపుల్స్ 2024 జూలై 6, 12వ తేదీ తీసుకోవడం జరిగింది. సో ఏమి జరిగినా దాంట్లో మీ హయాంలో జరిగినట్టే. దాన్ని మీకు మీడియా ఎక్కువ ఉంది కదా అనేసి మానెత్తిన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు, అది భస్మాస్త్రాస్త్రంలాగా మీ నెత్తిరే కూర్చుంటుందన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకనైనా వాళ్ళు దగ్గర పట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చేసే తప్పులు, మీరు చేసిన తప్పుడు వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకున్నాక ఇప్పటికైనా మారకుండా ఫ్లెక్సీలు పెడతారు. ఇంకా నెయ్యిలో ఏదో జరిగిందని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా. అసలు ఇలాంటి వాళ్ళ మీద కంటెంప్ట్ వేసి లోపల వేయాలి వీళ్ళందరినీ. ఎవరెవరు ఫ్లెక్సీలు పెట్టారు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి మేము రెడీ, మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. మీకు దమ్ముంటే రండి, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాం. అది వదిలేసి పచ్చ ఛానళ్ళ ముందు కూర్చొని ప్రవచనాలు చెప్తూ మీరేదో పెద్ద హైందవుల్లాగా. ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు? చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి, షూస్ వేసుకొని పూజలు చేస్తాడు. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానంటాడు, గొడ్డు మాంసం తింటాడు, మళ్ళీ సనాతిని అంటాడు. అంటే వీళ్ళు హైందవులు, వీళ్ళు చెప్పే నీతులు మనం వినాలి. వీళ్ళు ఏ రోజైనా దేవుడిని గౌరవించారా? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే, దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి లాగరు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, భగవంతుడిని రాజకీయాల్లోకి లాగద్దండి అంటే మేము లాగటం లేదు అంటూనే మళ్ళీ నిన్న ఫినాయిల్ కలిసిందని అదే భగవంతుడిని మీ రాజకీయాల కోసం ఎంత నీచంగా వాడుతున్నారో మీరు గమనించాలి. దాన్ని ప్రశ్నిస్తున్నారని, ఆ ఫ్లెక్సీని తీయమన్నారని ఒక స్కెచ్ చేసుకొని ఎలాగైనా ఈరోజు అమ్మటి గారి మీద దాడి చేయాలి, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టాలి, ఆయన్ని లోపల పెట్టాలని ఒక స్కెచ్ తయారు చేసుకున్నారు. లేకపోతే అసలు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కారులో వెళ్తుంటే ఆడవాళ్ళు పచ్చి బూతులు, ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి,
ఆ మాట్లాడే మాటలేంటి? ఏ మాట అయితే అంబటి గారు మాట్లాడారని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది మరి ఎక్స్ మినిస్టర్ని. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలా? అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను, వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు. మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు. మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద? ఇంకో ఆవిడైతే భూమికి ఇంత ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా, మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు, ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు, జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయటానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు, జగన్ అన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అందుకే జగన్ అన్న 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.